రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కర్ణాటకలో విమాన ప్రమాదం అయితే జరిగింది. విజయపూర్లో అయితే శిక్షణ విమానం అయితే కుప్పకూలిపోయింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్ల పొలాల్లో అయితే కూలినట్లు కూడా తెలుస్తుంది. కలబుర్గి నుంచి బెలగాం వెళ్తుండగా ప్రమాదం అయితే జరిగింది. ఫ్లైట్ కెప్టెన్, ట్రైనీ పైలట్ ఇద్దరు వెంటకా వాసులో అయితే ప్రాణాలతో అయితే బయటపడ్డారు. గాయాలు కావడంతో ఇద్దరినైతే ఆసుపత్రికి కూడా తరలించారు. విజయపురం జిల్లా బాబలేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళూరు గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం రెడ్ బర్డ్ ఏవియేషన్ కి చెందిన శిక్షణ విమానంగా కూడా గుర్తించారు. హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి సంవత్సరంన్నర అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి కాదు. మన సింగరేణి కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మరిది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండి అంటే ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా, మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది. వారికి కూడా ఈ కేసులో ఉన్నది కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క, వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఈయన సుపారీ తీసుకొని మనం చేసిండా మాకు తెలియదు. మరి కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమవుతాయి. అందుకే ఇవాళ హన్మకొండలో ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఈ నేరగాడిని తప్పకుండా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏమైనా అడగదలుచుకుంటాడు కానీ లేకపోతే నథింగ్. ఏది ఇదా? అవును, నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ ఇచ్చినా అని కూడా చెప్తాడు. ఆయనదేం పోయింది. నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ కూడా ఇచ్చినా, మా ఎమ్మెల్యేని కొనుమని రేవంత్ రెడ్డి అనే 3rd క్లాస్ గానికి నేనే బ్యాగ్ ఇచ్చి పంపినాను కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఉంటాడు. ఆయన ఏమని అంటాడు, దానికి పోయింది. నేను స్పష్టంగా చెప్తున్నా, దొరికిన దొంగ ఈయనే. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఎవరికి అవసరం ఉంది ల్యాబ్ తగలబెట్టేది? నేరగాడికే కదా. ఆ నేరగాడే ఇలా ముఖ్యమంత్రి. కాబట్టి చక్కగా ఆయన చేతిలో పోలీస్ శాఖ ఉంది, పంపించిండు. అందుకే నేను అన్నా ఇందాక, ఇదేదో ఎండాకాలం చేస్తే కనీసం ప్రజలు నమ్ముదురు, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ చలికాలం ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రపంచంలో? ఒక్క తెలంగాణలో, అది కూడా ఇంకెక్కడ జరగదు చూడు గమ్మత్తు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక్కటే అవుతుందట. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం? చాలా చక్కటి ప్రణాళికతో అందరు మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే ఈయన మాత్రం మురికి పనుల్లో బిజీగా ఉన్నాడు. దాన్ని బట్టి మాకు అర్థమైంది. అది అంటే మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు కదా బ్రదర్. మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అందుము, మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అదే చెప్పిన నేను ఇందాక, మీరు విన్నట్టు లేరు. ఏమైనా ఢిల్లీ వాళ్ళు ఏమైనా సుపారీ ఇచ్చిండ్రేమో. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు వాళ్ళు కొంతమంది మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈరోజు. మరి అక్కడికి వెళ్ళి ఏమైనా ఈయనకు సుపారీ ఇచ్చిండ్రేమో చిట్టినాయుడు గారికి, మాకేం తెలుసు. అయ్యుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. జడ్జి గారు వస్తే అన్నీ తెలుతాయి. అదే అందుకే అడుగుతున్నాం. ఎందుకంటే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు ఒకటి చూడండి బ్రదర్, పాపం ఒక ఆయన నిజాయితీగా హబీబుల్లా ఖాన్ అని ఒక పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు 70 మంది గుండాగాలను వేసుకొని పోయి ఒక విలువైన భూమిని వట్టినాగులపల్లిలో ఆక్రమిస్తే ఈ హబీబుల్లా ఖాన్ అంటే ఆయన పాపం తెలియక కేసు రిజిస్టర్ చేసిండు. ఆయన దీశవతల వారేసిండు తెల్లారి. అంటే ఎంత గుండాగిరి నడుస్తుంది ఈ ప్రభుత్వంలో. అంతెందుకండి, ఇక్కడ కొండా సురేఖ బిడ్డ ఓపెన్గా వచ్చి చెప్పింది కదా బయటికి. ఏం సాటుమాటికి చెప్పలే కదా, మీకే చెప్పింది కదా. ఏం చెప్పింది? రోహిన్ రెడ్డి అనేటోడు తుపాకీ పెట్టి బెదిరించిండు, మా సుమంత్కేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి తమ్ముడు లాంటి రోహిన్ రెడ్డి చెప్పిండు. ఏమైనా యాక్షన్ అయిందా ఇప్పటివరకు?
పోలీసులు ఏమైనా పీకినరా? పీకగలుగుతారా? నేరస్తుడే సీఎం అయితే, నేరస్తుడే హోమ్ మినిస్టర్ అయితే ఏం పీకుతుంది పోలీస్ శాఖ? ఇట్లాంటి పనులే చేస్తారు. పోయి కాల్చి రాపురంటే కాల్చి వస్తారు. ఏమున్నది వాళ్ళ చేతిలో? కాబట్టి నా అనుమానం అయితే పక్కా ఇది ముఖ్యమంత్రి చేయించిండు అనేది నా అనుమానం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక నేరగాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విచారణ చివరి దశలోకి వచ్చిన స్థాయిలో తప్పకుండా కప్పిపుచ్చుకోవడానికి చేసిండు అని రాష్ట్ర ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు నిజమా కాదా తేలాలి అంటే ఒక సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ జరిపించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పేముంది అందులో? ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మీరు విలేకరా? చెప్పండి. ట్వంటీలో చెప్తామా. మాకు 2020లో ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు గుర్తున్నంత కాడికి 143 చోట్ల జరిగితే రాష్ట్రం మొత్తంలో మాకు మా పార్టీకి 135 దాకా వచ్చినాయి మున్సిపాలిటీ. కేవలం కాంగ్రెస్ బీజేపీ అంతా కలిపి. ఓ 2 చోట్ల అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి సంసారం చేసినాయి. మణికొండ తర్వాత మక్తల్, ఈ 2 చోట్ల కలిసి కౌన్సిల్ ఫామ్ చేసినారు. మొత్తం కలిపి కాంగ్రెస్ గెలిచింది ఏంటంటే 5, 6 మున్సిపాలిటీ. కానీ ఈసారి మీరు చూస్తారు ఫలితాలు 13 తారీఖు రోజు బ్రహ్మాండంగా గణనీయమైన ఫలితాలు సాధిస్తాం. పాత వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం నాకు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వెనక్కి తగ్గపోయేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇప్పటికే మొదటి విడత మంజూరు చేస్తామని, వచ్చే ఏప్రిల్లో 2వ విడత కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా మరో 3 విడతల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామన్నారు. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చేల్పూరు ప్రజాపాలన ప్రగతి బాట సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము తప్పిస్తూ శ్రమిస్తూ పేదవాళ్ల శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంలా పనిచేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ఇందాక సత్యన్న గారు అడిగినట్టు భూపాలపల్లిలోనే కాదు అనేక పట్టణాలలో అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయ్యుండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం. గౌరవ